మరి చూడవమ్మ నీ పండుగ చేతులమ్మయ్యారు ఆ గంగ 9 చేతులు గంగ చేస్తావేరు కంకణాలు యాది భవాని మత్సరి కచ్చోరు మగవేరు గంగ మా గంగ నీకు శరణ చూడు పోతులు ఊగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలము వంగర గ్రామంలో పుట్టి పెరిగినామా అమ్మకి సీతోడ నాకు మేనమామ మా మామ కోరాడు చూడు నారాయణ గురువా నీకు 10,000 వందనాల మామ కొండల పొట్టనేది కొలగిరిలో పొట్టనేది మెట్టల పొట్టనేది మేరువాల పొట్టనేది ఊరునేదమ్మ ఉజ్జునేది పేరునేది పెరుష్టూనేది ఎందమునేది కొందమునేది యర్జననేది పార్జననేది గంగా అలాగనా నా కొండల పొట్టనేదా అమ్మ మగవా ఓ నాడు తోడు సంగారం పట్టినది కొలగిళ్ళు పట్టినది మెట్టలు పట్టినది మెరవలు పట్టినది ఉరువునేది ఉజ్జునేది పేరునేది ప్రతిష్ఠునేది నిరంతర పందకారం కొనాలి ఆనందంగా అదుకున్నది భూములోను అయ్యా ఆనాడేమి చేస్తున్నారా కాటన్ సార్ కట్టేసింది అబ్బకి. నిరాకారుడు కదా అయ్యయ్యో నాడేమో చేస్తున్నాడా నిలాకారు సోమవారు ఒక పక్క పడుకుంటే 6 మాసాలు నిద్ర ఒక పక్క పడుకుంటే 6 మాసాలు నిద్ర 6 కదాట ఏ 12 మాసాల నిద్రలు చేస్తున్నాడు బ్రహ్మ ఆనాడేమి చేస్తున్నాడే బ్రహ్మ ఒక పక్క పడుకుంటే 6 మాసాల నిద్ర ఒక పక్క పడుకుంటే 6 మాసాల నిద్ర 6 కదా 12 మాసాలు నిద్రలు చేస్తున్నాడు అయినా ఆనాడు నిలియంద్రుడు నిరాకారుడా నిలియంద్రుడికి ఎండ కొనదగల కన్నా అయినా అల్లయ్యంద్ర ఓరు నేడలు కాస్తున్నారా అయ్యో నాయన ఆనాడేమి చేస్తున్నాడు చూడవా రామ 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 నిరాకారుడుకో అల్లయనంతరం ఓరు నేడల కాస్తున్నాడమో బ్రహ్మ నేడల నాయన అల్ల నేడలో యజమాన బాబుడు పోతున్నాడే అమ్మా అయ్యో నిరాకారు సోమవారికే గంగా మగవా నారణవలే అమ్మా అయ్యో నైనా నీ కోటి గొల్లమంగ బ్రహ్మ
ఏంద్రండి ఇలాకాల సోమవారికి ఎప్పుడైతే ఎండలు కాస్తున్నాయో అయ్యయ్యో నాయనా అలాగనా ఆ ఇలగాల పుట్టగాడ ఎమ్మగిరి పెట్టున్నది ఎమ్మగిరి పెట్టిన కొమ్మలగిరి నామశేసి ఉన్నది భలే ఉప్పుకొని తింటుంది తను చెప్పేసిన నాకెప్పుడు పోతాడు మధ్యలో కాదు బాబే దీని దానికట్టి కట్టుబడి కోసం 3 కొట్టుకోండి అది చూడు అది చూడు దీపం 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 అట్లా ఇటుక ఆ దీపం తగలకుండా పాడరా ఇద్దరు వదిలే అక్క అదే బాబు దగ్గర కూర్చుంటే బాగోదు ఎలా తల నొప్పి మొత్తం నీలే అతను నీలే ఎవరు తోడు పెళ్ళండగా మీరు తోడు పెళ్ళండగానా మీరు పరమట వెళ్ళండగా మీరు తోడు పెళ్ళండగానా తూర్పు వెళ్ళండి కానీ పరమటి వెళ్ళండి కానీ దక్షిణ వెళ్ళండి కానీ ఈ 3 దుక్కులు వెళ్ళండి ఆయన మీరు ఉత్తర కోణ మీద నా కన్నా కొడుకు ఉత్తర కోణ మీద నా కన్నా కొడుకులు ఆయన మీరు ఉత్తర కోణ మీద కూర్చోడానికి ఇదేనప్పుడు తోస్తాడు కూర్చొని అనుకుని చేసినప్పుడు తోసేసాడు అమ్మ ఉత్తర కోణ మీద నారాయణ అమ్మో ఏ ఉత్తర కోణ మీద కూడా ఆయన ఆ బాణాలు పట్టుకొని జన్మి
బాణాలు పట్టుకోనా అమ్మ బాణాలు పట్టుకోనే గంగా అమ్మ తోడు పెడుతున్నారా నాయనా అమ్మ ఎక్కడ ఏమి బ్రహ్మ ఎందుకో ఇబ్బంది పడతావు తూరికెళ్తున్నారు కానీ పండుగ నీవు కొలగిళ్ళు నీవు మెట్టలు నీవు నేరువాళ్ళు యాచన లేదు బాధ్యత లేదు బంధము లేదు ఎక్కడ చూసినా ఏమీ లేదు తూర్పు దక్షిణ అమ్మయానాడు తూర్పు నుంచా ఊరి దక్షిణ వస్తున్నారా కొడుకులు అమ్మ ఎప్పుడైతే దక్షిణ వచ్చిన అయినా ఊరి ఎక్కడ ఏమి కాదా చెల్లెలా తోరిపొచ్చినారు ఎక్కడ ఏమీ లేదు దక్షిణ వెళ్ళినారు ఎక్కడ ఏమీ లేదు అయినా ఒక దుప్పైన నెదరో అమ్మ దక్షిణ కోరించు అల్ల పరవడొద్దన్నారే అవునమ్మా నాయనా మా గచ్చిలేలా గంగా అమ్మ పరమడి దిక్కు మీద ఎక్కడ ఏమీ లేదన్నాగా అమ్మ పరమట దిక్కు మీద నాయనా అమ్మ ఎక్కడ ఏమీ లేదే పరమట దిక్కు నుంచి అక్కడ ఏమీ లేదు పరమట వెళ్ళినాము ఎక్కడ ఏమీ లేదు దక్షిణ వెళ్ళినాము ఎక్కడ ఏమీ లేదు అయినా చిన్నోడి శంకరన్ అంతట అన్న మాయన్నోరు మాయన్న పెద్దన్న అవునా మాయన్న అయినా మనమ ఉత్తర కోణమేదో మాయన్న మనమ ఉత్తర కోణమేదరా అన్న మనమ ఉత్తర కోణమేదేది మోరి మాయన్న నాయన ఉత్తర కోణమేదో ఉత్తర కోణం మీద మన అమ్మ వెళ్ళొద్దన్నారు నాయన ఊరి పెద్దలు చెప్పిన మాట రాకూడపోయినారా ఊరి పెద్దలు చెప్పిన మాట నాయన నాన్న ఒరే తమ్ముడా ఒరే తమ్ముడా తమ్ముడు రీసిన తమ్ముడా అమ్మ పెద్దలు చెప్పిన మాటే నాయనా ఒరే పెద్ద కోడి మోటారు నేనేమి చేసినారు అయినా నా రావమ్మ ఇవాలే గంగా రామరానికి ఇవాలే అమ్మ ఓ నానాడు చిన్నోడే శంకరడా అమ్మాయన్న అన్నయ్య మన ఉత్తర కోణమే తెలుదురా ఏముందో చూద్దామన్నా ఆయన వద్దురా వద్దురో నా జీవితముడు అన్నయ్య మీరే వెళ్ళిపోండి కానీ నేను ఉత్తర కోణమే వెళ్తాను ఏముందో చూసుకొని వస్తానంటే శంకరుడు ఆయన ఆనాడు ఆదికాలం అప్పుడు ఆనాడు శంకరుడు ఆయన మీరు వెళ్ళిపోండి కానీ అన్నా నేను చూసుకొని వస్తా ఓ రౌరూర మా తమ్ముడు నువ్వు ఎక్కడ వెళ్తావు
మేము వస్తాం నాయనా ఒరి సావో బతుకుండ్రు మాయయ్య ఒరి మేము వస్తాం రోరి తమ్ముడు మేము వస్తాం నాయనా మేము వద్దరు రోరి తమ్ముడా నాయనా మేము ఉత్తర కోన మీదకి వస్తాము నాయనా ముగ్గురు తిరుముందులు నాయనా అమ్మ ముగ్గురు తిరుమూర్తుల ఉత్తర కోన మీద వెళ్తున్నారు చూడు అమ్మ ఉత్తర కోన మీద నాయనా అమ్మ ముగ్గురు తిరుమూర్తులు ఎప్పుడైతే ఉత్తర కోన మీద ఎప్పుడైతే ఈ ఒక్క ముగ్గురు తిరుమూర్తులు అడుగు పెట్టినారు ఉత్తర కోన మీద ఎప్పుడైతే ఈ ఒక్క ముగ్గురు తిరుమూర్తులు అడుగు పెడుతున్నారు ఆయన అది రామకేతుడు రామకేతుడు దండరో అవునమ్మా ఇదే చిన్న బాణాలు సీమ గుళ్ళ బారు పెద్ద బాణాలు పెట్టి రామదాల బాణాలు పరపరసాలు గుర్తున్నారు అయినా పాడు మొత్తం నీరు దండ కంపలకి పోట కాలాలి దండరా అయినా అమ్మ చేసి చేసి వద్దాలా వెళ్ళిపోతున్నారు నడమ నక్కుల విరిగి నల్దొట్ల ఒరిగి ఒంటంట తిరిగమట వరదలై పారి నర్వతామ చెవటికి నడుబట్ల ఒడిసిరాయి గుండె మీద బరువు బండి బాడిని సందమవుతున్నా వీళ్ళు చూస్తే ముగ్గురు వాళ్ళు రామకేతువులు దండు ఎన్నైనా చిన్నవ బాణాలు సీమ గుళ్ళిబారు పెద్దవ బాణాలు పెంచుటు పైకి లామదాల బాణాలు అంపల వర్షాలు కురిపించుతున్నారు ఎవరయ్యా గురుదండ ఎల్లిపారు దీనిదండ కంపల గదికోట కాలాలి అయినా ఒరే తమ్ముడా నాయన ఒరెంకేడి చూస్తావరా అన్న ఎయ్యర్రబా మనము బాణాలు ఎగిపోతూ చిన్ని తమ్ముడు చెల్లే పాదముడు ఈనారాయి మనము బాణాలు ఎగిపోతా తమ్ముడు బాణాలేకపోతే వెళ్ళిపోతాం ఆయన మన ప్రాణాలు కాపాడుకుందరు తమ్ముడా ఇంకేటి చూస్తారా ఇంకేటి చూస్తారు బాణాలు వేయండి ఆయన మన బాణాలు అమ్మ చెన్నవే బాణాలా అమ్మ సేమ గుండు పోరు ఈ గంగా అమ్మ పెద్దవే బాణాలా నాయన ఒరే పెట్టి పైకి ఇంకా మనము యుద్ధాలు చేయలేమా నాయన తమ్ముడు శంకర అవురోరే చిన్న తమ్ముడా ఆయన నేనప్పుడికే చెప్పిన తమ్ముడు ఒరే ఉత్తర కోన మీద ఆయన మా నమ్మ
వెళ్ళొద్దన్నది రానా నేను చెప్పిన మాటలు నేదరా అయినా మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం పదరా అన్నా ఏ ముగ్గురే మోతరా ఆయన ఓరమ్మ దగ్గరికి వస్తాను కలిపేసి అమ్మ గుద్దుకుంటది చెల్లికి తగులుతుంది కొడుకులు ఆయన మకారాని మాయ మకాల కొడుకులు ఆయన ఓడిపో వజ్రాని మకాల కొడుకులు మా చిన్న అమ్మ చెన్నోడి శంకరడా ఆయన అమ్మ ఎంత మాత్రమైన వద్దురా వద్దురా శంకర నన్ను ఉత్తర కోన మీద తీసుకెళ్ళిపోన్నాడు అమ్మా వాళ్ళు రామకే దూరదండమ్మా మా శక్తి అమ్మకి మా చేస్తే చూడాలి అమ్మో అమ్మా మా పల్లె తెగల గంగా బాబే నా రావమ్మ నీ రామ సభలోనకమ్మ గంగా అమ్మ నా పడే నీ బావా గంగో ఆయన నిన్నేమి చేయడే గంగో అమ్మ అవురోరే నా కొడుకులు ఎప్పుడైతే రాక్షసులతోని సాలేమన్నారు ఆయన మా దశకి ఎర్రాని కొలికి ఎగిసినాయి కోపాలని ఎలారి కొలికి నిండినాయి కోపాలు అయినా మరి కోపాల మీదయ్యో నారాయణ కోపాల మీదయ్యా ఆయన మరి కొండల కింద నారాయణ అమ్మో రానాడ మా చెత్తే కొడుకులు మీ తాతాని రాకాడు దగ్గరికి వెళ్ళరా బాణాలిస్తా అమ్మ ముగ్గురే తిరుమూతులు ముగ్గురు తిరుమతులు ఎప్పుడైనా దినాకాడు దగ్గరికి వెళ్తే ఆయన జ్వాలలోని బూది తీసే గోల సన్నించుతా అమ్మ జ్వాలలోని బోదా పోలీసు నుంచి ఆయన జాలి మహేంద్ర జాలి కేజీ కుప్పగల్ని 5 మంత్రాలు చదివి ఆ ఒక్క విష్ణుమూర్తికి ఇస్తున్నాడు ఆయన విష్ణుమూర్తికి ఇస్తున్నాడు చూడు విద్యుత్ అమ్మ పెద్దోడు బ్రహ్మదేవుడు అక్కడ
తోడు బ్రహ్మదేవుడి అయినా ఓ బ్రహ్మాక్షరమని బాణవరా తమ్ముడు అమ్మ చెన్నోడు శంకరడక్క అయినా అల్ల డమురుగా నాదముతో గజాతోలమిస్తన్నాడ చూడు అమ్మాయానాడ ముగ్గురు తిరుమూతులు ముగ్గురు తిరుమూర్తులు కూడా మూడాయుధాల పట్టుకోనేమి చేస్తున్నారా నారాయణ అమ్మాయానాడ మాసెత్తో ఆనాడు మా శక్తి కూడా నాయన అల్ల తాటి చెట్టు ఎక్క వీగుతున్నది పొందం పోల చేస్తున్నదరా కోపానికి అమ్మ తాటి చెట్టు ఎక్క వీకాలమ్మ తాటి చెట్టు ఎక్క వీగి అమ్మ పొందం పోల చేసిందో నారాయణ అమ్మ మొంతడా నీలల్లే దేవి ఆయన ముఖ మగమ కడిగిందో నారాయణ అమ్మ చారడా నీలల్లా నారాయణ ఆయన అమ్మ చేతులే కడిగిందో ఈ దేవి అమ్మ కడవడే నీలల్లా కడవడి నీలల్లా అమ్మ కాడు కడుగుతానారా నారాయణ అమ్మయానాడ మాసేతో తాటి చెట్టకి మీకు పొంద పనులు చేసి ఆయన అంతటా నీళ్ళ ముఖమకమ్మ గడిగించి చేరద నీళ్ళ శ్రీజంప గడిగి నా కందూరు నుంచి ఎంత తెల్లారి వచ్చినారు కోటి బాబాలకు మేటి వల్లపల్లి ఎంత డబ్బులు యాదవరాజులు మా ఎల్ల ఐదుగురు ఎలాగున్నారు నా పట్టణంలో ఎలాగున్నారు నా కన్నూరు 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 నా కన్నూరు అంటే నా కమరా నా ఆటమపిన కన్నూరా మారి నా ఆటమపిన కన్నూరా పవరమ్మ మేము ఆనందంతో వచ్చినాము ఆనందంగా ఉన్నారు 5 రంధములు ఈ 5 రంధములు బాగానే ఉన్నారు నువ్వెందుకు ఏడుస్తావమ్మా